మేడం, ఆయుర్వేదం పరంగా మీరు ఇప్పుడు ఏఎంసీ వాడమని చెప్పారు కదా, మరి ఏఎంసీ పాత్రలు ఎంతవరకు ఉపయోగపడతాయి? హెల్త్ పరంగా ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాయి? సో ఏఎంసీ పాత్రలు మేము ఆల్మోస్ట్ మా ఇంట్లో ఒక 1.5-2 years నుండి వాడుతూ ఉన్నామండి. సో ఏఎంసీ పాత్రలలో మేము పర్సనల్గా వాడినాక మేము ఫీల్ అయినవి ఏం చెప్తున్నామంటే, సో ఏఎంసీ పాత్రలు ఆయుర్వేదానికి ఎలా కోరిలేట్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మెయిన్ థింగ్ ఏఎంసీ పాత్రలలో ఆయిల్ ఫ్రీ కుకింగ్ అనమాట. సో ఇప్పుడు ఆ ఆయిల్ ఈ ఆయిల్ ఎన్ని ఆయిల్స్ ఏ వాడినా అన్ని కలుషితం అని చెప్తారు. రైస్ బ్రాన్ ఆయిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వస్తున్నాయి. ఎన్ని ఆయిల్స్ ఎంత బెటర్గా వాడినా అవి ఏది బెటర్ ఆయిల్ తెలియకుండా ఉంది, అంటే లైక్ అడల్ట్రేటెడ్ అయిపోయి వస్తున్నాయి. అందులో మనకు బెస్ట్ అసలు ఆయిలే లేకుండా కుక్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్. సో దట్ మనము ఈ హార్ట్ అటాక్స్ రాకుండా, ఇవన్నీ ఫ్యాటీ ఫుడ్ ఇవి తీసుకోకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఆయిల్ ఫ్రీ కుకింగ్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ ఫ్రీ కుకింగ్ అనమాట. సో మనం వాటర్ లేకుండా కూడా మనం జస్ట్ బాయిల్ చేసుకోవడానికి ఎంతో త్వరగా, మీకు వెజ్ అయినా కానీ నాన్ వెజ్ అయినా కానీ ఎంతో త్వరగా ఒక 5 minutes కుక్ అయిపోతుంది. సెకండ్ థింగ్. అండ్ ఇంకొక థర్డ్ థింగ్ ఏంటంటే, దీంట్లో యూజువలీ మనం కుక్ చేసే టైంలో హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అని అవ్వకుండా దీంట్లో కుక్ చేస్తే ప్రతి లైక్ లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఈక్వల్ భాగాలలో కుక్ అవుతాయి అన్నమాట. ప్రతి వెజిటేబుల్ వేసినా, నాన్ వెజ్ ఏది వేసినా కూడా, మాంసం ఏది వేసినా కూడా అది ఈక్వల్ పార్ట్లో కుక్ అవ్వడం వల్ల ఆయుర్వేద ప్రకారం మనకు దాంట్లో ఉన్న ప్రాణవాయువు ఏదైతే ఉంటుందో, సో ఆ ప్రాణశక్తి అనేది బయటికి వెళ్ళిపోకుండా అదే దాంట్లో ప్రాణశక్తి ఉండడం వల్ల మనకి ప్రాణశక్తి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణశక్తి మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ప్రాణశక్తి అనేది పెంపొందుతుంది. ఇది ఒక పాయింట్ అండి. అండ్ ఇంకా మళ్ళీ మనకి దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా మనకి వాటర్లెస్ కుకింగ్ అండ్ దెన్ ఆయిల్లెస్ కుకింగ్ వల్ల, అండ్ దెన్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో హీట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి కుక్ చేసేటప్పుడు మనకు మెయిన్గా ఏంటంటే దాంట్లో ఉన్న పోషక విలువలు ఏవి కోల్పోకుండా ఉంటాము. అది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, చిన్న ఫస్ట్ అన్నప్రసన్న తర్వాత అన్నం పెట్టేటప్పుడు మనము క్యారెట్, బీట్రూట్ ఇలా స్మాష్ చేసి పెట్టినప్పుడు చిన్న పిల్లలకి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో పోషక విలువలు ఏవి కోల్పోకుండా ఉంటుంది. ఇదొకటి. అండ్ దెన్ మెయిన్గా ఇప్పుడున్న ఆధునికత కాలంలో మేము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలసిపోయి వస్తాము. అండ్ దెన్ మార్నింగ్ హాస్పిటల్కి తొందర రావాలి ఇట్లా ఉన్నప్పుడు మనం మెయిన్ థింగ్ ఏంటంటే త్వరగా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా అది ఒకటేసారి ఆ వెజల్ అంతా వేడైపోతుంది కాబట్టి ఒక 5-10 minutes, మోస్ట్లీ లైక్ ఒక 1/2 hour కుకింగ్ ప్రాసెస్ అంతా కానీ ఫినిష్ చేసుకోవచ్చు. దీంతో పాటు మన టైం సేవ్ అవుతుంది. ఈ టైంని మనం వేరే దాని మీద స్పెండ్ చేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వడానికి, వేరే ఏమైనా నేర్చుకోవడానికి. అండ్ దెన్ మెయిన్గా మన న్యాచురల్ రిసోర్సెస్, మనం గ్యాస్ని కూడా ఎంతవరకు ఆదా చేసుకోవచ్చు అనమాట. గ్యాస్ బిల్ మిగులుతుంది. అండ్ దెన్ మన సమాజానికి అట్లీస్ట్ మనం న్యాచురల్ రిసోర్సెస్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అన్ని విధాలా మేము పర్సనల్గా యూజ్ చేయడం వల్ల మా ఇంట్లో లైక్ ఎవ్వరు సిక్ అవ్వట్లేదు. మా మదర్ పర్సనల్గా తను మోకాల నొప్పులతోని, యూజువలీ ఒక 40 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ మోకాల నొప్పులు ఇవన్నీ రావడం, బాడీలో డీజనరేషన్ అనేది 40 సంవత్సరాల తర్వాత బేసికల్గా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ డీజనరేషన్ అవ్వడం అప్పుడు మనం పోషక విలువలు కరెక్ట్గా తీసుకోవడం వల్ల కొంచెం ఈ డీజనరేషన్ అనేది కొంచెం డిలే చేయొచ్చు. సో దీనివల్ల మన ఆరోగ్యంలో లైక్ అట్లీస్ట్ ఆహారాన్ని ఔషధం లాగా దీంట్లోనే తీసుకోవచ్చు. రకరకాల సప్లిమెంట్స్, మందులు అవన్నీ వాడకుండా ఆహారాన్ని ఔషధంగా ఈ పాత్రలలో వండుకొని తీసుకోవడం వల్ల మనం ఎంతగానో హెల్తీగా ఉండొచ్చు అనమాట. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఒకటేసారి దీని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే హెల్త్ బెటర్గా ఉంటుంది. ఓ మేడం, మంచి పాయింట్ ఇచ్చారు మాకు.